ఎందుకు మీరు దీక్ష చేయాల్సి వచ్చింది? అసలు మీ డిమాండ్లు ఏంటి? సార్, తెలంగాణ వచ్చిన తర్వాత ఉద్యోగాల కోసం ప్రిపేర్ అయ్యే వాళ్ళు చదవటం స్టార్ట్ చేసినారు. నువ్వు తెలంగాణ తెచ్చుకుంది ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి. సో దాంట్లో ఇట్లా 12 సంవత్సరాల నుంచి ఈ ఉద్యోగాలు వస్తాయి, నోటిఫికేషన్ వస్తాయి, ఈ సంవత్సరం వస్తుంది, ఇంకో సంవత్సరం వస్తుంది అని చెప్పేసి వీళ్ళ మీద హోప్స్ పెట్టుకొని వీళ్ళ సంఖ్య పెరుగుతూ వచ్చింది. అది ఏ స్థాయికి పోయిందంటే అది 34 లక్షల స్థాయి పోయింది. పోనీ నోటిఫికేషన్లు వస్తున్నాయి, జాబులు ఫిల్ చేస్తున్నారు, చదువుతున్న వాళ్ళు వెళ్ళిపోతున్నారు అంటే అది కాదు. వాళ్ళ సంఖ్య పెరుగుతూ ఉంది. ఒక సైడ్ ఏమో పోస్టులు మనకు నోటిఫికేషన్ అనేది ఇన్ టైంలో జరగట్లేవు, జరిగినా కూడా చాలా తక్కువ పోస్టులు. సో ఇలాంటి పరిస్థితుల్లో టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 10 సంవత్సరాల తర్వాత కొంత డెవలప్మెంట్ చూసినాం. అంటే ఇంతకుముందు ఉన్న ప్రభుత్వం ఈ చరిత్రలో చూసుకుంటుంటే ఆ డెవలప్మెంట్ కంటే అంటే కంపారిటివ్లీ వేరే పొలిటికల్ పార్టీ అంటే వేరే రాజకీయం అంటే మనం 70 సంవత్సరాల నుంచి చూసుకుంటే డెవలప్మెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డెవలప్మెంట్ అనేది జరిగింది. అయినా కూడా ఆ రోజుల్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ విద్యార్థులు నిరుద్యోగులకు న్యాయం జరగలేదని దీనికోసం న్యాయం జరగడం కోసం ప్రభుత్వం మారితే అయినా న్యాయం జరుగుతుందని చెప్పేసి మేము స్వతహాగా అన్ని యూనివర్సిటీస్ తిరిగినాం. పేపర్ లీక్స్ మీద కావచ్చు, ఇంకోటి మీద కావచ్చు. అది మాకు చాలా కలిసి వేసింది. అది తెలంగాణ తెచ్చుకుంది దీనికోసం మళ్ళీ పేపర్ లీక్ చేసి విద్యార్థులను నిరుద్యోగులను ఆందోళనలో గురి చేయడం అనేది కరెక్ట్ కాదు. కాబట్టి ఎట్లా జరుగుతుంది, ఇంత ఇర్రెస్పాన్సిబుల్గా ఎట్లా ఉంటారని చెప్పేసి మేము అన్ని చోట్ల తిరిగి ప్రచారం చేసి అప్పటి నుంచి యాంటీ గవర్నమెంట్ యొక్క ఆలోచన విధానాన్ని మేము ప్రజలకు తీసుకుపోయి ప్రభుత్వం మార్చడంలో మేము సక్సెస్ అయినాం. మరి సక్సెస్ అయిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజు ఉన్నటువంటి డిమాండ్లు, నోటిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో, ఈరోజు ఈ మేనిఫెస్టోలో ఏవైతే అంశాలు ఉన్నాయో, ఇవన్నీ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ సాక్షిగా స్వయాన ఈరోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే ఈ డిమాండ్లన్నీ ఇవి చేస్తామని చెప్పేసి వాళ్ళు మేనిఫెస్టో ఇది. దిస్ ఈజ్ దేర్ మేనిఫెస్టో, ఇట్ ఈస్ నాట్ అవర్ డిమాండ్స్. సో అది గ్రూప్ 1 1:100 కావచ్చు, గ్రూప్ 2 2,000 పోస్టులు కావచ్చు, గ్రూప్ 3 3,000 పోస్టులు కావచ్చు, డిఎస్సి మెగా డిఎస్సి 25,000 పోస్టులు కావచ్చు. అంటే మెగా డిఎస్సి ఆల్రెడీ ఇచ్చామంటున్నారు డాక్టర్ లింగం యాదవ్ గారు. సార్ 6,000 నుంచి 11,000 పెంచితే అది మెగా డిఎస్సి అవుతుందా సార్? సో ఇదంతా ఒక ఎత్తు అయితే ఈ 6 నెలల్లో ప్రభుత్వం వచ్చిన 6 నెలల్లో ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అని చెప్పేసి, ఎంపీ ఎలక్షన్స్ అని చెప్పేసి నిరుద్యోగులు వెయిట్ చేసినారు, టైం ఇచ్చినారు ప్రభుత్వానికి. అసలు వచ్చిన ఫస్ట్ మంత్లోనే కదా మీరు గవర్నమెంట్ ఉద్యోగాల నోటిఫికేషన్ ఇవ్వాల్సింది, ఇవ్వలేదు, వెయిట్ చేసినారు, మీకు రిప్రజెంటేషన్ ఇచ్చినారు, మళ్ళీ 2,000 మందితో మళ్ళీ ఇందిరా పార్క్ వేదికగా ధర్నా చేసినారు. అదేంది? ఇట్ ఈస్ టు షో దేర్ యాంగర్ ఆర్ టు ఎక్స్ప్రెస్ దేర్ గ్రీన్ వాళ్ళ యొక్క బాధను తెలియజేయాలనే కదా చెప్పింది. అక్కడైనా మీకు ఇంటెలిజెన్స్ నుంచి ఒక రిపోర్ట్ వచ్చి ఉంటుందిగా, అరే వీళ్ళు కన్సర్న్ ఉన్నది, సీరియస్నెస్ ఉన్నదని చెప్పేసి. మరి అది కూడా పట్టించుకోకుండా మీరు పోనీ అది చేసిన తర్వాత వేరే పార్టీలు కూడా రియాక్ట్ అయినాయి. ఆ రోజు ఈ సమస్యను మీరు పరిష్కారం చేయాలి, ఈ డిమాండ్లు మీరు ఏదైతే పెట్టినారో వాళ్ళు అవి న్యాయబద్ధమైనవి, వాటిని మీరు గవర్నమెంట్ ఒక యాక్సెప్ట్ చేసే ఆలోచన చేయాలని చెప్పేసి చెప్పింది. చెప్పిన తర్వాత ఏం జరిగింది సార్? ఏం జరిగిందంటే శ్రీధర్ బాబు గారు బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టేసి మీకు జాబ్ క్యాలెండర్ ఇస్తాం, లేదంటే పలానా టైంకి చెప్పిన టైంకి ఎగ్జామ్ పెడతాం. సార్ జాబ్ క్యాలెండర్ అనేది ఇది టోటల్లీ స్టూడెంట్స్ని, యూత్ని మిస్గైడ్ చేసే ఒక కాన్సెప్ట్, ఒక ఆలోచన. దానిని అసలు జాబ్ క్యాలెండర్ అనే దాని గురించి అదంతా ఒక బూటకం. మేమెవరు కూడా ఈ 2 లక్షల రుణమాఫీ అవుతుందనో, లేదంటే మాకు ఇప్పుడు రైతు బంధులు అవుతుందనో, లేదంటే ఇంకో రైతు ఇప్పుడు ఏమంటారు పింఛన్లు ఇంకో పెంచుతారనో, లేదంటే ఇంకొకటి మాకు రాగానే ఇప్పుడు 10th క్లాస్ పాస్ అయినోడికి పైసలు ఇస్తారనో, ఇంటర్మీడియట్ పాస్ అయినోడికి పైసలు ఇస్తారనో, లేదంటే డిగ్రీ పాస్ అయినోడికి, పీజీ పాస్ అయినోడికి పైసలు ఇచ్చుకుంటూ పోతారనో, వీళ్ళ జాబ్ కార్డు కింద 5 లక్షల నుంచి 10 లక్షల వరకు ఇస్తారనో, ఇవన్నీ నమ్మి మేము ఫూల్స్ ఏం కాదు సార్. సో ఇవన్నీ ఒక ఎత్తు అయితే అసలు మీరు రిక్రూట్మెంటే చేయలేదు, 6 నెలల్లో ఎగ్జామే పెట్టలేదు, 30,000 ఉద్యోగాలకు ఎక్కడ ఏ రోజున మీరు నోటిఫికేషన్ ఇచ్చినారు సార్? ఏ రోజున నోటిఫికేషన్ ఇచ్చినారు? ఏ సెంటర్లో ఎగ్జామ్ పెట్టినారు? ఏ రోజున రిజల్ట్ ఇచ్చినారు? అది ఈ 3 ప్రాసెస్ చేస్తే కదా ఇది మీరు చేసినారని చెప్పేసి చెప్పుకోవాలి. ఓకే, అలాంటిది అలా చెప్పుకోకుండా మీరు దీన్ని ఒక 30,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పేసి ఎల్బీ స్టేడియంలో పెట్టేసి దాంట్లో మొత్తం ఇదంతా మాదే క్రెడిట్ అని చెప్పేసి జనాలను పిచ్చోళ్ళు చేయడానికి సార్ వినండి.